గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. కొన్ని నిమిషాల కిందట ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టార్ట్ అయింది. పత్రికలు కూడా ఈరోజు ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి వార్తలు ప్రధానంగా తీసుకున్నాయి. అది మెయిన్ బ్యానర్గా అన్ని పత్రికల్లో ఉంది. ఆ తర్వాత రెండో వార్త చూసినట్టయితే నిన్న ఎంసెట్ ఎగ్జామ్ చాలా ప్రశాంతంగా జరిగింది. నిజానికి ప్రైవేట్ విద్యాసంస్థలు ఎంసెట్కి సెంటర్ ఇవ్వమని చెప్పి వాళ్ళు చెప్పడంతో మొత్తం ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే ఎంసెట్ నిర్వహించారు. చాలా పకడ్బందీగా చాలా ప్రశాంతంగా నిర్వహించింది ప్రభుత్వం. దానికి సంబంధించిన వార్త కూడా ఇంకో బ్యానర్గా ఉంది. ఇక మూడో వార్త చూసినట్టయితే నిన్న మంత్రి హరీష్ రావు తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను అడ్డుకుంటుంది. ప్రాజెక్టులను అడ్డుకుంటున్నటువంటి టీడీపీకి ఏ గతి పట్టిందో కాంగ్రెస్ కూడా అదే గతి పడుతుందని చెప్పి నిన్న హరీష్ రావు అన్నారు. అది ఒక బ్యానర్గా ఉంది. ఆ తర్వాత ఇంకో వార్త చూసినట్టయితే ఈ జిల్లాలకు సంబంధించినటువంటి డిమాండ్ రోజుకి కొత్త జిల్లాలకు సంబంధించిన డిమాండ్ అన్ని చోట్ల ప్రారంభమైంది. అటు వరంగల్ తర్వాత ఇటు మహబూబ్నగర్ జిల్లాలో దీని మీద ఎక్కువగా ఉంది. అది కూడా ఇంకో బ్యానర్గా ఉన్నటువంటి వార్త ఉంది. ఆ తర్వాత ఈసారి నిజానికి వర్షాలు ఒక వారం ముందే వస్తాయనుకుంటే ఋతుపవనాలు ఒక వారం ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్పింది. అది కూడా ఒక మెయిన్ బ్యానర్గా ఉన్నటువంటి వార్త. మనం ఇప్పుడు ప్రధానంగా ఈ జిల్లాలకు సంబంధించినటువంటి డిమాండ్ మీద ఫస్ట్ మాట్లాడదాం. ఇష్యూపై మాట్లాడేందుకు మనతో బీజేపీ నుంచి ఆచార్య గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎంపీ బూర నరసయ్యగౌడ్ గారు ఉన్నారు. ఎంపీ గారు, ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇంకా ఏంది అని కాకుండా 24, 25, 26 ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి. సో ప్రతి జిల్లాలో కూడా మా జిల్లా మాకు ఒకసారి జిల్లా వస్తే బాగుండేటువంటి డిమాండ్ బాగా అవుతుంది. మనం వరంగల్ చూసినట్టయితే ములుగు, మహబాద్, జనగాం, భూపాలపల్లి, ఇక మహబూబ్నగర్ అట్లాగే చాలా చోట్ల అనిపిస్తుంది. అన్ని జిల్లాలో ఈ ప్రాబ్లం ఉంది. మరి ఎట్లా పరిష్కరించబోతున్నారు ఈ సమస్యకి? మొట్టమొదటిగా ఏంటంటే ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, ప్రత్యేకించి స్థానిక ప్రజాప్రతినిధులందరూ ఇది పరిపాలన సౌకర్యాల కొరకు, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కొరకు, అదే కాకుండా ఏదైతే మండల వ్యవస్థ వల్ల కామన్ పీపుల్ కూడా ఏదైతే పరిపాలన వారి దగ్గరకు వచ్చిందో, ఇలానే స్మాలర్ జిల్లాలు అయితే అంటే చిన్న జిల్లాలు అయితే ఖచ్చితంగా పరిపాలన బేస్గా ఉంటుంది, పేద ప్రజలకు అందుబాటులో ఉంటుందనే ఒక ఉద్దేశంతో తలపెట్టింది. ఇది మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. సెకండ్, సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు తమ నియోజకవర్గం జిల్లా కేంద్రం కావాలని స్వతహాగా కోరుకుంటారు. ఆ లెక్కన చూసుకుంటే మరి 119 జిల్లాలు చేయాలి, అది సాధ్యపడదు. అందుకొరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఉద్దేశం, వారి సంకల్పం ఏంటంటే మాది కూడా సెంటిమెంట్స్ వద్దు, జియోగ్రాఫికల్ నీడ్స్ ప్రకారం మనం జిల్లాలు చేసుకోవాలి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతున్నాయి జిల్లాలు, వేరే రాష్ట్రం నుంచి తరలిపోవట్లేదు. కొద్దిగా అటు ఇటు కావచ్చు, అంతిమంగా ఏంటంటే మనం తెలంగాణ రాష్ట్రంలో ఉంటాం. జిల్లాలు జియోగ్రాఫికల్ నీడ్కి అవసరంగా అనుగుణంగా క్రియేట్ అవుతాయి, కానీ కేవలం ఏదో ఎవరు ఒత్తిడి వల్లనో ఎవరు ఇది కాదు. అంటే ఎవరో పైరవ్ చేయటమో గౌరవ ముఖ్యమంత్రి దగ్గర, లేకుంటే ఎవరు పైరవ్ చేయకపోవటమో, లేకుంటే ఎవరైనా ఒత్తిడి తేవటం వల్ల జిల్లాలు మారటం, క్రియేట్ చేయకపోవటం అనేది కాదు. అందుకొరకే ముఖ్యమంత్రి గారు మా సిఎస్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేయటం జరిగింది. టెక్నికల్ కమిటీ అనేది, అంటే టెక్నికల్ కమిటీ ఇంక్లూడింగ్ జియోగ్రాఫికల్, అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్, ఇదివరకు ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్, ఇదివరకు పాతగా ఉన్నటువంటి జిల్లాలు. ఎందుకంటే కొన్ని జిల్లా కేంద్రాలు కొన్ని ఉన్నా కూడా కొన్ని రెవెన్యూ డివిజన్లో యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ కానీ రెవెన్యూ పరమైన పాత ఏవైతే ఉన్నాయో, ఈవెన్ నిజాం కాలంలో అట్లా ఉన్నటువంటివి ఉన్నాయి. అందుకొరకు వీటన్నిటికీ అనుగుణంగా జిల్లాలు క్రియేట్ కాబోతుంది. కాబట్టి దయచేసి పార్టీలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయకుండా ఏదైతే డ్రాఫ్ట్ ఏదైతే తయారవుతుందో అది ప్రజలకు నోటిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తర్వాత ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ తమ అభ్యంతరాలను కానీ తమ యొక్క మనోభావాలు కానీ ఆ కమిటీకి తెలియజేయచ్చు. అందులో అవసరం ఉంటే ఎట్లయితే హెచ్ఎండిఏ మనకు మాస్టర్ ప్లాన్ పెట్టడం జరుగుతుందో అలానే ఈ మాస్టర్ ప్లాన్ పెట్టడం జరుగుతుంది. ఈ మాస్టర్ ప్లాన్లో ఎవరైనా తమ అభిప్రాయాలు తెలియదలుచుకుంటే అభిప్రాయాలు తెలియజేయచ్చు. అవసరం అనుకుంటే వారి అభిప్రాయాలు బెటరు, దానికి టెక్నికల్గా మంచిగా ఉన్నాయి, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, జియోగ్రాఫికల్ నీడ్స్ ఉన్నాయని కమిటీ ఒకవేళ అనుకుంటే ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరుగుతాయి. కాబట్టి దయచేసి మనం దాన్ని ఒక రాజకీయం మాత్రం చేయొద్దని నా యొక్క విజ్ఞప్తి మీ ద్వారా. రైట్. చర్చలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంపీ మల్లురావు గారు వచ్చారు. ఆచార్య గారు, మీ జిల్లాలో నాగర్ కర్నూలు, గద్వాల, వనపర్తి ఈ డిమాండ్లు కూడా ఉన్నాయి.
సో అక్కడ ఒకటే జిల్లా వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనాలు తెలుస్తున్నాయి, ప్రభుత్వ అంచనాల ప్రకారం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న జిల్లాలు ఏర్పాటు చేయడం సంతోషకరమైనటువంటి అంశమే. ఈ జిల్లాలను ఏర్పాటు చేయడంలో రాజకీయాలు ఎలాంటి తావు లేకుండా నిష్పక్షపాతంగా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా చేస్తామని చెప్పి పెద్దలు నరసయ్య గారు ఎంపీ గారు చెప్తున్నారు కాబట్టి మేము దాన్ని కూడా స్వాగతిస్తాం. ఎందుకంటే ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. కాకపోతే రాజకీయాలను చోటు చేసుకొని ఈ ప్రాంతం చేయాల్సి వస్తే కూడా దాన్ని చేయకుండా ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చి, ఎందుకంటే ఇప్పటివరకు అధికారికంగా ప్రభుత్వం ఏ జిల్లాలు చేస్తారు అనేటువంటి అంశం బయటికి రాలేదు కాబట్టి ముందే దాన్ని మేము విమర్శించడం ఇది ఎట్లా అది ఎట్లా. ఉదాహరణ ఇప్పుడు మీరు విమర్శించడం అని కాదు, మహబూబాద్ లో ధర్నా జరుగుతుంది, తర్వాత రైలు రోకో ఉంది. ఇప్పుడు ఒక్కటి ఉంది, మొన్న మహబూబాబాద్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఒక ర్యాలీగా వెళ్ళి పెట్రోల్ పంపుల మీద దాడి చేసి దుకాణదారుల మీద దాడి చేసి, అంటే ఇంత ప్రశాంతంగా నరసయ్య గారు ఇక్కడ చెప్తున్నారు, మా అక్కడ శాసనసభ్యులు ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ఆలోచన చేయాలి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఆ రకమైనటువంటి విధానాన్ని అవలంబిస్తే వేరు రాజకీయంగా ఆలోచన చేస్తారు. మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఈ ప్రతిపక్ష పార్టీలు చేయగల దీన్ని నినాదాన్ని ముందుకు వెళ్ళి చేస్తున్నారంటే మీరు సంకేతం ఏ రకంగా ఇచ్చిండ్రు అంటే మీరు అక్కడ ఉద్యమాలు చేయండి, మేము జిల్లానే అనౌన్స్ చేస్తామనేటువంటి భావనని ఇట్లా మీరు చెప్పినరా ఏంది పొలిటికల్ గేమ్ చేసుకోనికే. కాబట్టి మేము ఒక్కటి చెప్పేది ఏంటంటే మొదలు మీరు ప్రభుత్వం ఏ జిల్లాలను చేస్తున్నది అనేటువంటిది బయటకు వచ్చిన తర్వాత, మొన్న మేము ఒక పేపర్లో చూసినాం వనపర్తి జిల్లాకు కోడంగల్ని నారాయణపేటని తీసుకొచ్చి కలుపుతామని. ఎక్కడ వనపర్తి, ఎక్కడ కోడంగల్, ఎక్కడ నారాయణపేట, మధ్యలో ఉన్నటువంటివి వనపర్తికి ఆనుకొని ఉన్నటువంటి తీసుకుపోయేమో మహబూబ్నగర్లో కలిపి, మహబూబ్నగర్కి ఆనుకున్నటువంటివి తీసుకుపోయి వనపర్తి అంటే కొడంగల్లు అయితే గద్వాల, ఈ ఇద్దరు అక్కడ కాంగ్రెస్ ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కాబట్టి ప్రజలలో ఒక భావనని రేకెత్తించి ప్రజల్లో ఒక విధమైన లేదు మేము ఈ రకంగా చేస్తున్నామని మళ్ళీ తర్వాత మీరు చెప్పాలనేటువంటి ఆలోచన చేస్తే అది తప్పు. కాబట్టి మీరు ఏదైతే వయబిలిటీని బట్టి ప్రజలకు అందుబాటులో ఉండి గతంలో మండలాలు చేసిన ఎన్టీ రామారావు గారు ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా చేయలేదు. ఇంకా కొన్ని మండలాలు చేయదలుచుకుంటే చేయండి, కొన్ని జిల్లాలు చేయదలుచుకుంటే చేయండి, కానీ రాజకీయం మీరు చేస్తున్నారు. ఇలా ఏ ప్రతిపక్ష పార్టీ రాజకీయం చేస్తలేదు. ఎక్కడ చేసినా కూడా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే రాజకీయం చేస్తున్నారు. రవి గారు, జిల్లాల డిమాండ్ సంబంధించి మీరు ఎట్లా చూస్తారు? చాలా చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భువనగిరి జిల్లాలో కలపొద్దని చెప్పి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మహేశ్వరం ఆ ప్రాంతం వాళ్ళు మనం ధర్నాలు చేశారు కొంతమంది నాయకులు. మహేశ్వరం ఎక్కడుంది, భువనగిరి ఎక్కడుంది? కాదు కదా, అట్లా ఆ ప్రతిపాదన ఉందని వార్తలు వచ్చినాయి, వార్తలు రాగానే ధర్నాలు జరిగినాయి. రైట్. రవి గారు, ఈ జిల్లాల డిమాండ్ని, కొత్త జిల్లాలు ఏర్పాటు ఎట్లా చూస్తారు? జిల్లాలు ముఖ్యంగా చిన్న జిల్లాలు చేయటం అనేది ఇంతకుముందు ఎన్నికల ముందే మాట్లాడుతుంది. చిన్న రాష్ట్రాలు ఎంత ముఖ్యం, చిన్న జిల్లాలు కూడా మంచిదనేది ఒక ఆలోచన, దాన్ని మనం స్వాగతిస్తున్నాం. అయితే జిల్లాలు చేసేటప్పుడు జియోగ్రాఫికల్గా అంటే డిస్టెన్స్ వైజు ఆ పక్కన ఉన్నటువంటి అసెంబ్లీలు ఎల్లు ఉన్నాయి, ఒకవేళ ప్రత్యేక పరిస్థితులు ఏమైనా ఉంటే ఏం చేయొచ్చు, తర్వాత ఏ పరిస్థితుల్లో ఆ జిల్లాను చేస్తున్నాం, ఇప్పుడున్న జిల్లాలో ఏ జిల్లాలో ఎన్ని కొత్త జిల్లాలు ఇస్తున్నాం. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా ఉంది, మహబూబ్నగర్లో 2 ఇస్తున్నామా 3 ఇస్తున్నామా, అది ఒక విధానపరమైన నిర్ణయం. దాని తర్వాత ఒక జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తే దానికి ఇంత దూరంలో ఉన్నటువంటివి చేస్తాము. ఈ డిస్టెన్స్ జిల్లా ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా చేసేటటువంటి జిల్లా ఒక దగ్గర ఉంటే దానికి చుట్టుపక్కల ఇంత దూరంలో ఉన్నాయని చేస్తాము. ఒకవేళ ఈ చెప్పిన దూరానికంటే ఇంకేమైనా ఒక కిలోమీటర్ కానీ 1/2 కిలోమీటర్ కానీ దగ్గరలో ఉంటే దాన్ని డిస్కషన్ ఎందుకు చేస్తున్నాం అనేది ప్రజలందరితో మాట్లాడి దాన్ని చేసే కార్యక్రమం చేస్తే గొడవ లేకపోతే, దీన్ని తెలియకుండా రాజకీయం చేయటం కాదు, రాజకీయ స్వార్థం కోసం చేసినట్టు ఉండకూడదు. అంటే మన పార్టీ వాళ్ళు చెప్పారను లేకపోతే ఈ రకంగా చేయటం వల్ల భవిష్యత్తులో మా పార్టీకి ఉపయోగపడిద్దనే ఆలోచన కాకుండా ఇవాళ శాశ్వతంగా జిల్లాలు ఏర్పడబోతున్నాయి. ఇది మళ్ళీ కొత్త ప్రభుత్వాలు వచ్చి మార్చడానికి కూడా ఉండదు. అక్కడ చేసేటటువంటి జిల్లా యంత్రాంగం, ఆ బిల్డింగులు,
అవన్నీ ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి విధి విధానాలని ముందు ప్రజల ముందు పెట్టండి, దాని మీద చర్చ చేయండి, ఏమన్నా మార్పు జరిగితే చేయండి. మీరు ఫైనల్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఆ ఢిల్లీ నుంచి దౌలతాబాద్ నుంచి ఢిల్లీ హిస్టరీలో కొన్ని చోట్ల జరిగినాయి. అటువంటివి జరగకుండా ఇప్పుడే విధి విధానాలు చెప్పండి. ఇగో మారుస్తున్నాము, ఈ జిల్లాలో ఇన్ని జిల్లాలు చేస్తున్నాం. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా ఉంది, దాంట్లో 2 జిల్లాలు చేస్తున్నాము, 3 జిల్లాలు చేస్తున్నాం. ఇప్పుడు గద్వాల్లో గొడవ జరుగుతుంది జిల్లా కోసం, వనపర్తిలో కావాలని కోరుతున్నారు. అవి నిర్ణయించేటప్పుడు మీ విధి విధానాలు మొత్తం రాష్ట్రానికి చేసినటువంటి విధి విధానాలు దానికి కూడా అన్వయించి, ఒకవేళ ఆ రకంగా అన్వయించకపోతే మీరు ప్రజలే చెప్తారు ఎందుకు అడుగుతున్నారు, ఎట్లా చేస్తున్నారు. అది కాకుండా మేము ఇక్కడ కావాలంటే ఇక్కడ చేస్తాం, అక్కడ కావాలంటే అక్కడ చేస్తాం, అధికారంలో ఉన్నామని ఆ విధానం లేకుండా చేస్తే బాగుంటుందని నేను రైట్. బేసికల్ ఏంటంటే ఫార్ములా ఏంటంటే మనకు 119 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. యావరేజ్గా తీసుకుంటే ప్రతి జిల్లాకు 5 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ వస్తాయి. దట్ ఈస్ ద క్రక్స్. ఒకవేళ డీలిమిటేషన్ అయితే అసెంబ్లీ సెగ్మెంట్స్ 6 కూడా కావచ్చు. తర్వాత అది మనం పార్లమెంట్లో బిల్లు గిట్లా పాస్ అవుతాయి. అదొక ప్రామాణికం తీసుకోవటం. జనరల్గా ఏంటంటే హెడ్ క్వార్టర్స్ అనేది జిల్లా ఒక కామన్ అండర్స్టాండింగ్ సిఎస్ గారు కానీ తర్వాత ఈక్వి డిస్టెన్స్ ఉండాలి. హెడ్ క్వార్టర్స్ పేరు ఏదన్నా ఉన్నా కూడా హెడ్ క్వార్టర్స్ అనేది అన్ని నియోజకవర్గాలకు ఉండాలి. అండ్ అది ఒక నర్వ్ సెంటర్ అయి ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం వీటన్నిటిని ఏంటంటే మనం ఇప్పుడు ఏం చేయలేదు, ఒక డిఫరెంట్ ఒక ఆలోచనలు వస్తున్నాయి. దాన్ని ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే అభ్యంతరాలు తెలుపుతారో, సూచనలు చేస్తారో, ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు మాకు పార్లమెంట్ తీసుకోండి, 3 జిల్లాలు ఉంది నాది, కొన్ని వేరే వాళ్ళది కొంచెం ఉంది, కొందరికి 2 జిల్లాలు ఉన్నాయి, 2 జిల్లాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నాదైతే 3 జిల్లాలు, ఒక ఏకైక 3 జిల్లాలు. అయితే కొన్నిసార్లు కొన్ని మండల్స్ వేరే జిల్లాకు చాలా దగ్గరగా ఉంటాయి. అందుకొరకు ఏంటంటే అవసరమైతే మండల్స్ కూడా దాన్ని కూడా ప్రామాణికంగా తీసుకోవటం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి మండలం అయినప్పుడు ఎట్లయితే ఎంపీకి 2 జిల్లాలు ఉన్నప్పుడు వీలైనంత వరకు అట్లా కాకుండానే చూడాలని ఉన్నది. అవి అనివార్యమైనప్పుడు అది డిస్టెన్స్ మనం ప్రామాణికంగా తీసుకున్నప్పుడు అది జరగబోతుంది. అందుకొరకు ఏంటంటే అందరూ గమనించాలి ఏంటంటే ఆందోళనకు అవసరం లేదు. ఇప్పుడు అఫీషియల్గా ఒక డ్రాఫ్ట్ అనేది జారీ చేయలేదు. అండ్ ప్యూర్లీ ఇది ఏంటంటే మన గూగుల్ మ్యాపు, డిస్టెన్సు, కల్చరల్ యాజ్ వెల్ యాజ్ ఇదివరకు ఉన్నటువంటి యాక్టివిటీ, బిజినెస్ కానీ అక్కడ ఉన్న ఫైనాన్షియల్ యాక్టివిటీ కానీ ఇతరత్ర యాక్టివిటీస్ అండ్ ఎడ్యుకేషన్ హబ్స్ కొన్ని ఉన్నాయి. వీటన్నిటి తీసుకొని చేయడం జరుగుతుంది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన మా ఎమ్మెల్యేలకు కూడా ఇప్పుడు ప్రతి ఇప్పుడు అపోజిషను సపోజిషన్ అని ఏం లేదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఏంటంటే నా యొక్క జిల్లా కేంద్రం, నా యొక్క నియోజకవర్గం జిల్లా కేంద్రం కావాలని ఉంటుంది. ఇప్పుడు మనోళ్ళే అంటున్నారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే కొంత దగ్గర కావాలని అడుగుతున్నారు. అది సహజం. ఇది అందరూ ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని చెప్పేది ఏదైతే ఉందో మనం ఎవరైనా అక్కడ ప్రాంతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అభిప్రాయం, ప్రజల అభిప్రాయంతో వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తారు. తప్పేం లేదు కదా. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నా యొక్క ప్రాంతానికి నేను అభిప్రాయం చేయాల్సిన బాధ్యత నాకు ఉన్నది, అవునా కదా. ముఖ్యమంత్రి దగ్గర ఎవరైనా అడగండి అయినా అమ్మాయినా పెట్టదు అన్నట్టు పెడతాము. అంతిమంగా ఏంటంటే కమిటీ విల్ డిసైడ్. ఇట్స్ నాట్ పొలిటికల్. అధికార పార్టీ ఎమ్మెల్యేకి ప్రభుత్వంతో యాక్సెస్ ఎక్కువగా ఉంటుంది. మీరు డైరెక్ట్ పాలిటిక్స్ అనేది ఏర్పాటు చేసే విషయంలో కూడా పార్టీలు మారాలనేటువంటి ఒత్తిడి తీసుకొచ్చే ప్రమాదం ఉన్నది. జిల్లా కావాలంటే మీరు మా పార్టీలకు రావాలనే ప్రమాదం కూడా కనపడుతుంది. పాలిటిక్స్ అనేది మీరు ఒకటి, ఈ జిల్లాలు అనేది పర్మనెంట్, పవర్లు అనేది ఎప్పుడు ఎవరైనా ఉండొచ్చు. అందుకొరకు ఏంటంటే ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఉన్నారు. తన దగ్గరికి అనేక మంది మా పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా కూడా మీరు ఇంటర్ఫియర్ కావద్దు, మీరు ప్రతిపాదన ఇవ్వండి. సైంటిఫిక్గా అక్కడ ఉన్న కమిటీ ఉంది, వాళ్ళు డిసైడ్ చేస్తారు. తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి, కానీ ప్రతి ఒక్కళ్ళు వచ్చి నాకు జిల్లా కావాలంటే కాదని మా వాళ్ళకే చెప్తున్నారు. ఎవరికైనా ముఖ్యమంత్రి గారు చెప్పిందని స్వాగతిస్తున్నాం, కానీ ఒక్క విషయం మాత్రం ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. జూన్ 2వ తారీఖు అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఆ రోజును ప్రామాణికంగా తీసుకుని ఆ రోజు కొత్త జిల్లాలను అనౌన్స్ చేస్తామని ఒక పేపర్ స్టేట్మెంట్ చదివాం. అప్పటి నుంచి అలజడి ఎక్కువ మొదలైంది. వారితోనే ఇప్పుడు సమయం తక్కువ ఉంది. ఇదేంటి మే, జూన్ 2 వచ్చేస్తూనే ఉంది. ఇప్పుడు ఎంత 16, ఇంకా ఎన్ని ఉన్నాయి, 17-18 రోజులు. ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు చెప్పినట్టుగా ఇవి విధి విధానాలు అంటే మనకున్నాయి 10 జిల్లాలు. ఈ 10 జిల్లాలో ఈ జిల్లాల్లో 2 చేస్తాను, ఈ జిల్లాలో 3 చేస్తాను అనేది ఒకటి. తర్వాత ఈ జిల్లా చేసేటప్పుడు ఈ జియోగ్రాఫికల్గా డిస్టెన్స్ గురించి కానీ
లేక ఇతర విషయాల గురించి కానీ ఈ క్వాలిటీస్ ఈ ఉన్నాయన్నీ కూడా ఫాలో అవుతామని మీరు చెప్తే దాని మీద ప్రజల్లో చర్చ జరిగిద్ది. ప్రజలందరూ కూడా ఆలోచించి అవును కరెక్టే ఈ రకంగా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు కొడంగల్ ఎక్కడుందో మీ అందరికీ తెలుసు. కొడంగల్ ఒక మూల నుండి దాన్ని దేశపై వనపర్తిలో కలుపుతారన్నప్పుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. నారాయణపేట ఎక్కడో ఉంటే వనపర్తిలో కలపడం దానికి కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మీరు ఒక డిస్టెన్స్ ఎందుకంటే కొడంగల్ నుంచి వనపర్తి రావాలంటే మధ్యలో మహబూబ్నగర్ దాటి వనపర్తి రావాలి. అది రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ మహబూబ్నగర్ దగ్గర ఉన్న ఒక డిస్టెన్స్ మీరు పెట్టి 100 కిలోమీటర్ల 150 కిలోమీటర్ల మరి జిల్లాలను బట్టి కూడా మార్చండి. మీరు ఆదిలాబాద్ జిల్లా మరి దూరంగా ఉంటాయంటే ఇవన్నీ చేస్తే ఎవరు ఏం మాట్లాడినా మీరు ప్రజలందరినీ ఒప్పించేటట్టు ఒప్పించే అవకాశం. లేకపోతే ఏమైంది మీకేది ఏ జిల్లాలో ఏ జిల్లాకి ఏం కావాలంటే అది మీరు రూల్స్ మార్చుకునే విధంగా అధికారులు చేస్తారంటున్నారు. అధికారులు దేని మీద చేస్తారో అనౌన్స్ చేయండి. విధి విధానాలే నేను అనేది. దీన్ని చేస్తారా దాన్ని చేస్తారా అని చెప్పొద్దు. ఈ విధి విధానాల మీద లెక్కలు చేసి మీరు చేసినట్టయితే దాన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టుంటది. అవసరమైతే అఖిల పక్షాన్ని కూడా పిలవండి. సిద్ధప్ప గారు ఇప్పుడు ఒక స్టడీ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏమీ డిక్లేర్ చేయట్లేదు. చేసిన తర్వాత జిల్లాలో డైరెక్ట్ డిక్లేర్ చేయాలని ముఖ్యమంత్రికి ఏం లేదు. దాని సూచనలకు అనుగుణంగా ఆ డ్రాఫ్ట్ మీకు చెప్తుందా కదా, ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది ముందర పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత ఎట్లయితే మల్లిరావు గారు చెప్తున్నారో మన వివిధ పార్టీలు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఇతరత్ర కాకుండా అది వారికి ఆమోదయోగ్యం ఉందనుకో పర్వాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇష్యూ చెప్పారు, లేదు ఇలా ఉంది ఈ డిస్టెన్స్, ఈ జిల్లా అయితే బెటరు, ఇక్కడ ఉన్నటువంటిది జియోగ్రాఫికల్ నీడ్స్ కొరకు ఇది వేరేది దగ్గర అవుతుందని వచ్చినప్పుడు అప్పుడు ఫైనలైజ్ అవుతుంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఎట్లయితే హెచ్ఎండిఓ మాస్టర్ ప్లాన్ వస్తుందో అలానే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రాస్తుంది. అది కాకుండా కంప్లీట్గా చేయదు. కానీ నేను ఒక్క విషయం చెప్తున్నాను, పార్లమెంట్ సభ్యుడిగా మనం నామినేషన్ వేయాలంటే అతనికి వయస్సు ఇంత ఉండాలనేది ఒకటి ఉంటుంది. ఎమ్మెల్యే ఉంటే ఇది ఉంటుంది. అందరు నామినేషన్ వేయండి, తర్వాత స్క్రూటినీ ఎప్పుడు చెప్తా ఉంటే ఎందుకు వేయాలి? అసలు ఒక నోటిఫికేషన్ ఇవ్వండి. దీని ప్రకారం ఏమి ఇవ్వాలంటే ఈ జిల్లా ఇక్కడి నుంచి 150 కిలోమీటర్లు ఉన్నాయి తీసుకుంటాము, వీరు చెప్పినట్టుగా 5-6 యావరేజ్గా తీసుకుంటాము, ఒకదానికి 10 ఒకదానికి 4 పెట్టాం. అప్పుడు ప్రజల్లో ఒక టెక్నికల్గా సాంకేతికంగా కానీ వాస్తవంగా కానీ వీళ్ళు చేసే కరెక్ట్ భౌగోళిక అంశాలు తీసుకునే చెప్తే చర్చ జరిగింది. దాని ప్రకారం క్లారిటీ లేకుండా మేము చేస్తాం మీరు తర్వాత రాండి అంటే ఎట్లా కుదిరింది? సిద్ధప్ప గారు ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు మా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఉంది. మాస్టర్ ప్లాను ఒక టెక్నికల్ కమిటీ చేస్తుంది. చేసిన తర్వాత ఒకటి జోన్స్ మార్పులు కానీ ఇవన్నీ కానీ ప్రతిపాదనలు రావడం జరుగుతుంది. తర్వాత దాన్ని మార్చుకొని ఫైనల్ వస్తుంది. ఇలానే ఒక టెక్నికల్ కమిటీ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది ప్రజల వద్దకు పేపర్లు కానీ మీడియా ద్వారా కానీ అందరి పార్టీలు కానీ అందరి ప్రజాప్రతినిధులకు అందజేయడం జరుగుతుంది. అభ్యంతర దానికి ఎందుకు తీసుకున్నామో కూడా 1, 2, 3, 4, 5, 6 అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ మీకు ఇదివరకే చెప్పాను, యావరేజ్గా మనకు 119 ఉన్నాయి అంటే యావరేజ్గా ఒక దానికి 6 రావచ్చు, దానికి 4 రావచ్చు, కానీ యావరేజ్గా 5 అసెంబ్లీ సెగ్మెంట్స్ పర్ డిస్ట్రిక్ట్ వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఎవరికైనా అభ్యంతరాలు ఉండరు అనుకో డెఫినెట్లీ వాళ్ళు. నేను చెప్పేది ఎన్ని ఉంటాయి ఏంటనే దాని మీద కాదు, ఈ రకంగా చేస్తాం అనేటటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఒకటి వస్తే ప్రజల్లో క్లారిటీ వస్తుంది. మీరు తప్పు చేస్తాం మీరు సరి చేసుకుంటాం అని అంటే అట్లా తప్పు ఎందుకు చేయాలి? రవి గారు, నిన్న ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు ఆదిలాబాద్ జిల్లాలో ఈ ప్రాజెక్టులకు సంబంధించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను అడ్డుకుంటుంది, ప్రాజెక్టులను అడ్డుకున్నటువంటి టీడీపీకి ఏ గతి పట్టిందో కాంగ్రెస్ కూడా అదే గతి పడుతుంది రాష్ట్రంలో అని చెప్పారు. ఇవన్నీ ఎందుకు అడ్డుకుంటున్నారు? ఆ గతి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు దుగుసిగా నిలబెట్టాలనేది ఒక కార్యక్రమం. గోబెల్ ప్రచారం అని మన హిట్లర్ టైంలో ఒకడు గోబెల్ అని ఉండేవాడు జర్మనీలో. వాడు ఒకటే అబద్ధాన్ని వాడి ఆ మినిస్టర్ పని అంతా ఏంటంటే వాడి దగ్గర పనిచేసే వాళ్ళంతా అబద్ధాలు ప్రభుత్వానికి ఏం అనుకూలంగా ఉంటాయో వాటన్నింటి ప్రచారం చేయొచ్చు అయ్యే నిజమని ప్రజలను నమ్మించడమే గోబెల్ చేసేటటువంటి మంత్రిత్వ శాఖ పని. ఇవాళ ఇది మొత్తం టీఆర్ఎస్ పార్టీ అంతా ఇదే కార్యక్రమం. నిన్న కూడా మనకి కేటీఆర్ గారు ఒక మాట చెప్పాడు, టీఆర్ఎస్ మన కాంగ్రెస్ పార్టీ అవినీతి విశ్వవిద్యాలయం దాని పిహెచ్డి అని. ఏదో నేను నిన్ననే చెప్పాను, కేటీఆర్ గారు మీరు
మర్చిపోయారు. మీ నాన్నగారు ఈ విశ్వవిద్యాలయంలోనే వనమాలు దిద్దుకున్నారు. అట్లనే మా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి, పోస్ట్ పిహెచ్డి, డబుల్ పిహెచ్డి చేసినటువంటి డి శ్రీనివాస్ గారు, ట్రిపుల్ పిహెచ్డి చేసినటువంటి కేకే గారు, ఇంకా ఒక 80-90% అందరూ మా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. మీరు టీడీపీలో నుంచి వచ్చి వాళ్ళు వచ్చినా ముందు మొదలైంది ఇక్కడి నుంచి. ఇది మర్చిపోయి ఊరికనే ఈ అబద్ధాల పిహెచ్డీలు చేసిన వాళ్ళంతా మాట్లాడితే ఏమవుతుంది? మేము అదే ఈ ప్రాజెక్ట్స్కే వ్యతిరేకం అయితే మీరు ఒక్కసారి జలయజ్ఞం అని రాజశేఖర రెడ్డి గారి టైంలో పెట్టినవన్నీ చూడండి. నేను ఆ రోజుల్లో స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఉన్నాను. ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా అప్పుడు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకునడానికి అప్పుడున్న ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అప్పుడు ఈ ప్రాజెక్టులు కడుతుంటే ఊరికే వ్యతిరేకించినటువంటి వాళ్ళందరూ ఇవాళ మేము వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడ ప్రతి ప్రాజెక్టు దగ్గర మీటింగ్ జరిగేది, అప్పుడు గొడవలు జరిగితే సరే ప్రాజెక్టు దగ్గర మాట్లాడదామని చేసి ఆ కార్యక్రమం చేశారు. ఇప్పుడు ఈయన రవీంద్ర గారు ఎవరు మాట్లాడింది? హరీష్ రావు గారు. హరీష్ రావు నిన్న మాట్లాడు హరీష్ రావు ఆయన ఇరిగేషన్ మినిస్టర్ కదా. మరి ఆయన ఇంకా పెద్ద ఎత్తులో అదే కార్యక్రమంలో ఉంటాడు. అబద్ధాలు యూనివర్సిటీలో ఆయన డబుల్ పిహెచ్డీ చేసినట్టు ఆ కేటీఆర్ గారు ట్రిపుల్ చేశారు. వీళ్ళందరూ కూడా ఇవాళ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి ఎంత అధికార ఆ స్థానం ఉపయోగపడిందో అంత ఉపయోగిస్తున్నారు. దేనికి మీరు చెప్తున్నారు చూడు. ఇప్పుడు అక్కడ గోదావరి మీద మనం మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుతోని 152 మీటర్లు కావాలని మేము మాట్లాడి అది చేయడానికి ప్రయత్నం చేసిన తర్వాత ఎన్నికలు వచ్చినాయి, మేము ఓడిపోయాం. మరి ఇవాళ మీరేం చేస్తున్నారు? 148కే దానికి ఒప్పుకోవడానికి ఆ ముఖ్యమంత్రి వస్తున్నాడు అని ఒకసారి చెప్పారు. తర్వాత అక్కడి నుంచి అధికారులు ఇక్కడికి వస్తే ఎంత అయితే బాగుంటుందని చూడటానికి వచ్చిన అధికారులకు ముందే మన అధికారుల దగ్గర రివ్యూలో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి 148 చెప్పమని చెప్పారు. నువ్వు 4 మీటర్ల ఎత్తు పెంచితే ఎన్ని నీళ్ళు ఆగుతాయో అందరికీ తెలుసు. అది గ్రావిటేషన్ మీద ఉపయోగపడేదాన్ని కాకుండా ఆ విషయం ప్రస్తావించారు కాంగ్రెస్. అదే నేనే చెప్తున్నాను. మేము అడ్డు రావటం కాదు, మేము నష్టం జరుగుతుందని చెప్తుంటే అడ్డొస్తున్నారని మేము చెప్పేది ఒకటి, మీరు చెప్పేది ఒకటి. మేమేం చెప్తున్నాం? అసలు ఆ ప్రాజెక్టుని డిజైన్ చేయించి ఆ ప్రాజెక్టుని టేక్ ఓవర్ చేయడానికి ముఖ్యమంత్రుల స్థాయిలో ఆ రోజు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు మాట్లాడి వచ్చి, కానీ హైట్ దగ్గరే ఆగిపోయింది. దాన్ని ఇవాళ మీరు చేస్తుంటే ఈ హైట్ ఎందుకు చేస్తున్నారని చెప్తే అడ్డొస్తున్నారా? ఏం అడ్డొస్తున్నారో ఎవరైనా నవ్వుతారు. మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అడ్డొస్తుందని చెప్పడం తప్ప ఇవాళ మేము చేసినటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటినీ కొంచెం అక్కడే చేస్తే కాంగ్రెస్ పార్టీ చేశారంటారని రాజకీయాల గురించి ఒక సామెత ఉందండి. రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటే హత్యలు ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదే విధానాన్ని అవలంబిస్తుంది. ప్రత్యేకించి ఏంటంటే ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో మీరు ఉన్న గత చరిత్ర 10 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఇక్కడ గవర్నమెంట్లు ఉండ్రు, సెంటర్ గవర్నమెంట్లు ఉండ్రు. 10 సంవత్సరాలు వాళ్ళు రియల్గా ఒక ఇంటెన్షన్ ఉండి చేయదలుచుకుంటే వాళ్ళు చేయగలిగి ఉండాలి, కానీ చేయలేదు. సెకండ్ ఏంటంటే మీ వాస్తవాలు చెప్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏదైతే విమర్శ చేస్తుందో ఇదే కాంగ్రెస్, బీజేపీ అక్కడ చేయట్లేదు, ఇదే కాంగ్రెస్ సంబంధించి అక్కడ ఎమ్మెల్సీ ధర్నాలు చేస్తుంది. ఏది ఈ తమ్మిడి దగ్గర ఈ 148 కూడా కట్టొద్దు, దానివల్ల ప్రాంతం ముప్పు అవుతుంది. ఆఫ్టర్ ఆల్ అక్కడ ప్రాంతం ముప్పు అయ్యేది మొత్తం తిప్పి కొడితే 200 ఎకరాలు కూడా లేదు. ఇదే కాంగ్రెస్. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ శివసేన కానీ చేయట్లేదు. థర్డ్ ఏంటంటే మన అక్కడ ఉన్నటువంటి మంత్రి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఇప్పుడు హంసరాజు గంగారాం గారు ఉన్నారు, వారి దగ్గర నేను కూడా పోవటం జరిగింది. మేము అందరం పోతే అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ అక్కడ ఉన్నటువంటి దేశ్ముఖ్ గారు, మన మహాజన్ గారు, ఇది ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ, వారు ఒక స్పష్టమైనటువంటి ఉద్దేశంతో మనం పక్క రాష్ట్రాల్లో ఉంది దీన్ని మనం ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకొని చేద్దామనే ఒక ఆలోచనతో వాళ్ళు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మన కాంగ్రెస్ నాయకులు ఇక్కడ విమర్శిస్తున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ అక్కడ ధర్నా చేస్తుంది. విచిత్రం. రెండోది నేను చెప్పేది మీరు చెప్పండి. రెండోది తమ్మిడిహట్టి మేడిగడ్డ గురించి వస్తాం. తమ్మిడిహట్టి గురించి మీరు యాక్చువల్ చూస్తే నేను కూడా దాన్ని మొత్తం స్టడీ చేశాను. తమ్మిడిహట్టి 148 కానీ 152 కానీ ప్రధానంగా బ్యాక్ వాటర్స్ మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ బోత్ బ్యాంక్స్ మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్రలో. సెకండ్, తమ్మిడిహట్టి మ్యాక్సిమం ఏంటంటే 70% ఆఫ్ ద కన్స్ట్రక్షన్ మనకు మహారాష్ట్ర భూభాగంలో జరగబోతుంది. అన్లెస్ అంటిల్ వాళ్ళు అగ్రి అయితే, మన తెలంగాణ భూభాగం లేదు మొత్తం. అన్లెస్ అంటిల్ వాళ్ళు అగ్రి అయితే చెప్తే అది కంప్లీట్ చేయగలిగినటువంటి పరిస్థితి లేదు. అందుకొరకే సెకండ్ వాటర్ అవైలబిలిటీ.
ఇక్కడ మేడిగడ్డ కంటే తమ్మిడిహట్టినే తక్కువ ఉంది. ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం మొత్తం నేను చూసిన తర్వాత అర్థమైందంటే మేడిగడ్డ అనేది ఆయకట్టు మ్యాక్సిమం మన కంట్రోల్లో ఉంటుంది. బ్యాక్ వాటర్స్ మొత్తం దాన్ని మనం డ్రా చేసుకునే అవకాశం కానీ లిఫ్ట్ చేసుకునేది. కానీ తమ్మిడిహట్టులో మ్యాక్సిమం మహారాష్ట్ర భూభాగంలో ఉంది. ఇది వాస్తవం. దిస్ ఈస్ ద రియాలిటీ. ఎందుకంటే మల్లిరావు గారు చెప్పినాక ఇంకో తప్పేది 148 వాళ్ళు అగ్రి అయ్యారు. 140 అయినప్పుడు బేస్మెంట్ డెఫినెట్లీ మనం ఏం చేస్తున్నాం 148 కాదు, అవసరం అంటే ఎక్కువ కూడా. ఎప్పుడైతే ఇరు రాష్ట్రాలు, ఎందుకంటే వేరే రాష్ట్రంలో భూభాగంలో కట్టేటప్పుడు మనం అనుకున్నట్లు కట్టగలమంటే సెకండ్ అదే 10 సంవత్సరాలు మీరు పవర్లో ఉన్నారు కదా. ఇది మేము వచ్చేసి 2 సంవత్సరాలు అయింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి. 2 సంవత్సరాల్లో ఇంతవరకు తీసుకురాగలిగింది. ఎందుకు తీసుకురాలేదు? అందుకంటే హరీష్ రావు గారు ఏం చెప్పారు, మీరు పొలిటికల్ సూసైడ్ చేసుకోవద్దని చెప్పడం జరిగింది. ఓడిపోయిన వాడల్లా పొలిటికల్ సూసైడ్ అనుకుంటే మీరు 2004లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఓడిపోయారు, 2009లో టీడీపీతో కలిసి ఓడిపోయారు. అది సూసైడ్ అనుకుంటే అది మీ ఇష్టం. అది ప్రజాస్వామ్యంలో అత్యంత సాధారణంగా జరిగే కార్యక్రమం. ఎంతోమంది ఓడిపోతారు, ఎంతోమంది గెలుస్తారు. మీరే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఏకధాటిగా కేంద్రంలో ఏకధాటిగా రాష్ట్రంలో పరిపాలన చేసింది. అది జరిగింది. ప్రజలు మార్పు కోరుకుంటారు, వచ్చింది. మీరు 2 సంవత్సరాలు అయింది ఇంతవరకు ఈ తుమ్మిడిహట్టు దగ్గర గురించి మాట్లాడి చేయకపోగా అప్పుడు మీరు వేసినటువంటి కమిటీ ఒక ఎక్స్పర్ట్ కమిటీని స్టడీ చేయమని చెప్పారు. అక్కడ 152 మీటర్లు మాత్రమే ఎత్తేనే మంచిదని వాళ్ళు వేసిన కమిటీయే ఒక్క మెంబర్ తప్ప 5గురులో 4 మెంబర్లు యునానిమస్గా దానికి కావాలని చెప్పారు. దాన్ని పట్టించుకోకుండా మీరు వేసిన కమిటీని ఎక్స్పర్ట్ కమిటీని పట్టించుకోకుండా మీరు రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి గవర్నర్తోని ముఖ్యమంత్రితోని 3 కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఇది చేశారు. నీకు ఉదాహరణ చిన్నది చెప్తాను. మీకు అక్కడ పోలవరం ప్రాజెక్ట్ అప్పుడు ఒరిస్సాలో కూడా ఇదే రకం ఇంతకంటే ఎక్కువ భూమి మునిగిపోతుందని అక్కడ ముఖ్యమంత్రి అడ్డం పెట్టాడు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అక్కడున్న ముఖ్యమంత్రితో 2-3 సార్లు మాట్లాడారు. మళ్ళీ ఆయన వినకపోతే కేంద్ర మంత్రి ముఖ్యమంత్రులు ఇద్దరు మాట్లాడారు. అప్పటికి కాకపోతే ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ప్లస్ ఇద్దరు చీఫ్ మినిస్టర్ మాట్లాడితే అది సెటిల్ అయింది. ఏం సెటిల్ అయింది? మీ భూమి నీళ్లు వెనక్కిపోయి మునిగిపోతుంటే కల్వర్ట్స్గా ఈ పక్కన కరకట్టలు కడతాము, ఆ డబ్బు మేమే ఖర్చు పెడతామంటే అప్పుడు ఒప్పుకున్నారు. మరి ఇవాళ దానికంటే తక్కువ మునిగిపోతుంది ఇక్కడ. ఇదే ముఖ్యమంత్రితోని మీరు మాట్లాడాడు. మేము చర్చలు కొనసాగించే లోపల ఎలక్షన్లు వచ్చినాయి, అయిపోయినాయి. పెట్టడానికి ఇది మేము ఎప్పుడు 10 సంవత్సరాలు అంటే ఏం మాట్లాడతారు? దాన్ని మాట్లాడేది ఎప్పుడంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత దీని మీద సర్వే చేయించి దాని మీద అక్కడ పోయి మాట్లాడి మొదటి మీటింగ్లు అన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో జరిగినాయి. దానికి 5-6 సంవత్సరాలు కానీ ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పర్మనెంట్ గా మనకు ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్ ని మీరేమి తొందరపాటులో అక్కడ ప్రభుత్వంతో మాట్లాడకుండా ఏదో వాళ్ళు చెప్పిన దాన్ని మాట్లాడేసేద్దామని కాంగ్రెస్ పార్టీ అడ్డం వస్తుందనేటటువంటి ఏం చేస్తున్నారు మీరు? ప్రాజెక్టులన్నీ 95% పూర్తయి మిగిలిన వాటన్ని 2 సంవత్సరాల వరకు మహబూబ్నగర్ లో 4 ప్రాజెక్టులు పెండింగ్ పెట్టారు. ఎందుకు చేశారు? ఆ 5% మీరు పూర్తి చేస్తే అయిపోయేది కదా. మీరు చేసే కార్యం మీరు మాటలతోనే కాలం గడుపుతున్నారు. గురించి మీరు తెలుసుకోవాలి. పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ భూభాగంలో నిర్మించబడుతుంది. మీరు చెప్పేది వినండి. చూసే చెప్తున్నారు మన భూభాగంలో జరుగుతున్నది ఇది అవతల మునిగిపోతుంది. భూభాగం మాటలు అబద్ధం చెప్పొద్దు. మహారాష్ట్ర అయిపోయింది. మేమేదో చేస్తున్నాం ఎల్లకాలం మేము ప్రజలు అనేది మన ఆంధ్రప్రదేశ్ భూభాగంలో కట్టబడబోతుంది. బ్యాక్ వాటర్స్ ఒక్కటే మనకు ఒరిస్సాలో కానీ ఇదివరకు ఉన్న మన 7 మండల్స్ లో ప్రాబ్లము. ఇక్కడ ఉన్న తమ్మిడిహట్టి డిఫరెన్స్ ఏంటంటే తమ్మిడిహట్టి అనేది బ్యారేజ్ అనేది కేవలం తెలంగాణ కాదు, ఈవెన్ మహారాష్ట్ర భూభాగంలో కూడా నిర్మించబడుతుంది. వేరే మనం పక్కోడి ప్లాట్లు మనం ఇల్లు కట్టుకుంటాం అండి, పక్కోడి ప్లాట్లు మనం కట్టేటప్పుడు వాళ్ళకి అసలు
తమ్మిడియాట అనేది పక్కలేదు. ఏ ఊరికే భూభాగంలో మాటలు చెప్పకండి. ఎంత మన భూభాగంలో దగ్గర నిర్మించడం కడుతున్నాం. అనేది వాళ్ళ క్లారిటీ పిచ్చోళ్ళకి జనానికి పిచ్చోళ్ళకి సెకండ్ మాట్లాడకండి. సెకండ్ పోలవరం అనేది తమ్మిడియాట మంగళగూడ దగ్గర పార్లమెంట్ లో కట్టేది. ఒరిస్సా వాళ్ళు కేసు వేయడం జరిగింది, వాకౌట్ చేయడం సరే, ఆ జరిగింది. పోలవరం విషయం వదిలేసాను ఆ చర్చల ద్వారా కొందరు సాల్వ్ అయిందంటారా? అంటూ మన రాష్ట్రంలో ఉంది. ఇది మళ్ళీ ప్రజల్ని మోసం చేసేదానికి పక్కన ఏదో దొరుకుతుంది, మునిగిపోయేది. ఇది కట్టడం వల్ల బోర్డర్ కి దగ్గరకు ఉంది. అవతల ఏరియాలో అది కూడా ఎన్ని 12,000 18,000 ఎకరాలే. ఈ మాత్రం 1200 ఎకరాలు 100 ఎకరాలు అయితే 1200 ఇది ఎంత? దీని గురించి మీరు చర్చ చేయరు. Right. మళ్ళీ కాంగ్రెస్ అడ్డం వస్తుందని. ఇది ఎట్లుందంటే వీడిని కొట్టి మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందని అంటారు చూడు, అట్లుంది. ఆచార్య గారు, ఈ ఇష్యూ మీద బీజేపీ చాలా సైలెంట్ ఉంది, ఏం చేస్తారు, ఎట్లా చూస్తారు దీన్ని? ఈరోజు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల అంశాన్ని అన్నిటిని కూడా రాజకీయం చేస్తుంది వాస్తవం. ఎందుకంటే ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నిటి, ఉదాహరణ మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే డిండి ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్టుల మీద మొత్తం కూడా మాట్లాడుతున్నటువంటి తీరు, ప్రతిపక్షాలు ఏదన్నా చెప్పినప్పుడు ఇగో ప్రాజెక్టులకు అడ్డుకుంటున్నాయి అనేటువంటి తీరు. ఇలా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించవచ్చు, లేకపోతే కింద ఉన్నటువంటి టీడీపీ పార్టీ వ్యతిరేకించు. అక్కడ వాళ్ళు వ్యతిరేకించారు కాబట్టి మీరు ఇక్కడ దోషులు అని చెప్పడం సమంజసం కాదు. ప్రధానంగా మన ప్రాజెక్టుల యొక్క అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలలో ఈ రకమైనటువంటి విధానం ఉందని చెప్పేటువంటి ఓపిక ప్రభుత్వానికి లేదు. మేము ఏదైతే చెప్తున్నామో మేము చెప్పిందే కరెక్టు, మీరు ఏదైతే చెప్తున్నారో ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకమైనటువంటి భావనను తీసుకొస్తున్నారు. ప్రధానంగా ప్రాజెక్టుల మీద పూర్తి డిపిఆర్ లేదు, సమగ్రమైనటువంటి సమాచారం లేదు. మీకు దోచినటువంటి విధంగానే మేము చేస్తుంటాం, మేము మిమ్మల్ని విమర్శిస్తుంటాం. కాబట్టి ఇదంతా ఒక గ్లోబల్ ప్రచారం చేస్తాం, మీరందరూ కూడా తెలంగాణకు ద్రోహులే అనేటువంటి విధంగా చిత్రీకరించడం ఇది మంచిది కాదు. ఇలా ఎలక్షన్లు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మీటర్ నొక్కాలి, ఇక్కడ ఏదో వ్యతిరేకించాలి అనేటువంటి భావనతోటి ప్రతి మాట, ప్రతి అంశం, ప్రతి ప్రాజెక్టు దగ్గర కొబ్బరికాయ కొట్టేదానికి వెళ్ళి మొదలు పెడితే తట్టదీసే మట్టి కాడికి వెళ్ళి కూడా రాజకీయం చేయాలనేటువంటి భావన టీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి కొద్దిగా దాన్ని ఆలోచన చేసి మార్చుకుంటే బాగుంటుంది అనేది. పెద్దలు ఎంపీ గారు ఒక మాట చెప్పారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మరి 152 వాళ్ళు 148కి వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు. వీరికి ఒక్క విషయం చెప్పనీయమ్మా, మా పార్టీ నేను చెప్పేది కాంగ్రెస్ పార్టీ, నేను చెప్పేది కాంగ్రెస్ పార్టీ. మీరు చెప్పిన దానికి సమాధానం చెప్తున్నారు. చెప్పేది చెప్పాలి కదా, నేను చెప్పేది కాంగ్రెస్ అని చెప్తున్నా, అక్కడ టీఆర్ఎస్ అని చెప్పటంలా. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అప్పుడు ఆ పక్కన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలు, మినిస్టర్లు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా తెలంగాణ ఇవ్వద్దని వ్యతిరేకం చేయటం కానీ తీవ్రంగా పార్లమెంట్లో కూడా గొడవ చేశారు. అటువంటి పరిస్థితిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు 100% తెలంగాణ ఇవ్వమన్నారు. తెలంగాణ ఇవ్వమని అన్నందుకే మొత్తం భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ అంతా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ పెట్టి మెజారిటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న తర్వాతనే పార్లమెంట్లో బిల్లు పెట్టి ఇచ్చారు. ఇవాళ మీరు చెప్పినట్టు అక్కడ వాళ్ళు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి యూనిట్ వాళ్ళు వ్యతిరేకం చేయొచ్చు, కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు మేలు జరగాలని, తెలంగాణ కావాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, నాయకులు ఏ రకంగా అడిగారో ఇవాళ తుమ్మిడిగా అట్టు దగ్గర 152 ఉండాలని మేము అడుగుతున్నాం. వాడు ఏమన్నా చెప్పుకొని ఆడ ఆయన ఉన్నాడు కాబట్టి మాకేంటి, నువ్వేంటి ఆ మాట చెప్తే తెలంగాణ వచ్చేదా ఇవాళ మీకు తెలంగాణ గురించి దీని వల్ల వచ్చింది కదా. ఈ డబుల్ డ్రామాలే పార్టీ ఒకసారి కాంగ్రెస్ తోని ఒకసారి తెలుగుదేశంతో కలిసిన డ్రామా మీది. డ్రామాలు అంటారు ఎందుకు? డ్రామాలు ఆడుతున్నారు మీరు. డబుల్ డ్రామా వద్దంటే రాజకీయాల్లో ఇదివరకు ఏమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జనం అందరూ గమనిస్తుంటారు. ఈ డబుల్ డ్రామాలు అనేది వద్దు. మీరు ఇప్పుడు ఎందుకు ఏపీలో కూడా కాంగ్రెస్ బాగా నష్టపోయింది, ఇక్కడ కూడా తెలంగాణ ఈ డబుల్ డ్రామా వల్లనే ప్రజలు మాటలు మాట్లాడొద్దు. డ్రామాలు గేమాలని మాట్లాడితే
మేము కూడా మరి అదే రకంగా సమాధానం చెప్పాలి. మాట్లాడండి. ఏం మాట్లాడతాం? నీకు లేకపోతే మాకు ఆయన ఉండాలి కదా. మేము మాట్లాడేటప్పుడు ఉన్న వాస్తవం మీరు డ్రామా చేస్తున్నాను. నేను వాస్తవం చెప్తున్నాను. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పూర్తిగా వ్యతిరేకించారు. రిజర్వాయర్ అరే మళ్ళీ నువ్వు అదే మాట్లాడతావు. ఇక్కడ ప్రాంతాన్ని బట్టి మాట్లాడతారు. అదే కదా. ఏం రాకు? పార్టీ కంటే ఒక ఫిలాసఫీ ఉండాలి. ఈ డబుల్ డ్రామాలు రాయటం వల్ల డబుల్ డ్రామా ఇక్కడ చేస్తున్నారు. డబుల్ డ్రామా అంటే ఇక్కడ బీజేపీ తిడతారు, మహారాష్ట్ర బీజేపీ పొగుడుతారు. ఎక్కడ ఇదే డబుల్ డ్రామా అంటే. ఎక్కడ మాట్లాడితే అక్కడ మీరు మాట్లాడేది ఏంటంటే ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకి మేము కాంగ్రెస్ పార్టీగా బాధ్యత వహించి తెలంగాణ కావాలన్నా వచ్చింది. మీరు ఇవాళ మేము కావాలంటే ఆయన మాట్లాడుతుంటే ఆ ప్రాంతంలో ఒక యూనిట్ ఉంటుంది. ఆ పార్టీ మాది జాతీయ పార్టీ. అన్ని రాష్ట్రాల్లో ఒక యూనిట్ ఉంటుంది. జాతీయ పార్టీకి ఒక విధానం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఉన్నందుకే నేను అది కూడా చెప్పాను నీకు. చెప్పేది కొత్త జిల్లాలు కావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాలు చేస్తున్నారంటే మీ పార్టీ విధానం లేదంటే కదా. మాకు ఒక జాతీయ విధానం ఉన్నందుకే సిడబ్ల్యూసి అని అన్ని పెట్టి మెజారిటీ రాష్ట్రాలు తెలంగాణకు సపోర్ట్ విధానం ఏంటి? నువ్వు 152 నుంచి 148 చేసి కాంగ్రెస్ అయితే 150 కావాలి, లేకుంటే ప్రాజెక్టులు కావద్దు. ఎందుకు కావద్దు? మేము ప్రాజెక్టు మల్లు రవి గారిని మేమే ఈ ప్రాజెక్టులు సంబంధించి జలయజ్ఞం అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకున్న రోజే అన్ని కావు. తర్వాత వచ్చి మీరు చేయండి, అంతేగాని చెడగొట్టకండి. మీకు మా పార్టీ ఎందుకు చేస్తున్నారో చెప్పాను. అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ రాష్ట్రాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. మీరు పోరాటం చేయండి, చర్చలు చేయండి, అంతేగాని మీకు ఒక్కసారి నడిచింది కాబట్టి అన్నిసార్లు నడుతుంది అని మాట్లాడితే మరి బోర్ల పట్టమే సరిపోద్ది. ఇంకా అందుకని లేదు. మేము 5 సంవత్సరాల కొరకు ఎన్నిక కాబడ్డాము. మాకు ఆ క్లారిటీ ఉంది. 14 సంవత్సరాలు పవర్ లేకుండా ఉన్నాము. మేము పవర్ లేకుండా ఉన్నాం. వీళ్ళు 2 years అల్లకల్లోలం అవుతున్నారు. కానీ ఆచార్య గారు గుడ్ మార్నింగ్ తెలంగాణ రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.